స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబులు. విజయవాడలోని పాయికాపురం ప్రాంతంలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భరోసానిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. విశాఖ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబులు. పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాం. విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపైన ఒక కమిటీ వేశాం. రేపు సాయంత్రం కమిటీ రిపోర్టు వస్తుంది. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. లోగలు ఎక్కకండి అనే మీరు ముందుకెళ్ళి ఫోన్ లేపదు. తమ్ముడు ఫోన్ తీరా, తమ్ముడు ఫోన్ తీరా. ఎవరో ఈ రెడ్ సెట్ లైవ్ ఉంటుంది. లైవ్ ఈ దీనికే లైవ్ మేము ఇళ్ళకి వెళ్ళే మార్గం అదే మేడం. 40 సంవత్సరాల అక్కడే ఉన్నాం. ఇబ్బంది కలుగుతుంది కదా. ఇప్పుడు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అది మన కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మన అదృష్టం ఏంటంటే అలాంటి ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టుకుంటున్నాం. అర్థమైందమ్మా. అది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ టీం వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చి రావడం, మీరు అలా ముందుకు రావడం అది జరగకూడదు. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలి కాబట్టి మేము ఒక్క కూడా వస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే మీరు లోపలికి వెళ్ళిపోయి పడిపోయింది. మిమ్మల్ని అక్కడ పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు. తీరా పంపించడానికి ఏదైనా జరగాలని జరిగితే మళ్ళీ గాలిపోతా అక్కడే వస్తుందా, వర్షం లేకపోయినా కేసువా కాదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ టెక్నికల్ గా ఆ పర్సన్స్ అందరూ వచ్చారు కాబట్టి అవి చూసినాక అది వీళ్ళనే కాదు, వీళ్ళు జారితే ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. మేడమా నేను అర్జెంట్ ఒకసారి వైజాగ్ వెళ్ళి రాము అంటే నేను అక్కడ విజయవాడలో ఒక ప్రాబ్లం ఉన్నా మీ అందరి గురించి మనం నన్ను ఇక్కడ పంపించాను. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనం అందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసాం. అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి
అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకి అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకొని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి, కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని ఒక నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగ మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెస్సెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. రేపటి నుంచి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. వత్సవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జిని కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు. తాతయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి కన్నెర్ర చేసిన 7 పదుల వయసులో అలుపెరకుండా అహర్నిశలు శ్రమించి వరద నుంచి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం తాత్కాలికంగా రామ్కో వారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని, బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా భారీ వరదకు మంచినీటి పైప్ లైన్లు, కరెంటు పోల్స్ విరిగిపోయాయని, వాటన్నిటిపై అధికారులతోని ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్నేరు వరద బాగా ఉధృతంగా రావడంలో లింగాల వద్ద పూర్తిగా బ్రిడ్జికం రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. గత 10 రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల ఉన్న గ్రామాలకు వచ్చే గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు. మరి పూర్తిగా డ్యామేజ్ అయిన విషయం మీద ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇమ్మీడియట్గా మరి రాకపోగల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారు ఈ యొక్క టిప్పర్లో పొక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి. ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసుకోకూడదు. ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యూమినేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో, ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో, ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిష్కరించుకుంటాం. బుడమేరుకు వస్తున్న వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతమయ్యేలా లోకేష్ చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గిన సీపేజ్ లీకేజ్ పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు గాను చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. ఆయన ఆదేశాలతో లీకేజ్ అరికట్టేందుకు గాను జియో మెంబ్రేన్ సీట్ వినియోగిస్తున్న అధికారులు సాయంత్రానికి పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టించేందుకు గాను చర్యలు చేపట్టారు. వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పుడిచిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంపు, మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేయడానికై వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు చేస్తున్న నారా లోకేష్ గారు మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్టపరిహార అంచనాపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి నారా లోకేష్ ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్టపరిహార అంచనా పక్కగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్ట అంచనా పర్యవేక్షణకు నియామకించారు. ఒక పక్క బాధితులకు సహాయం అందిస్తూనే మరోవైపు నష్టం అంచనా వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు.
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మూషాపేట్ ధోబిఘాట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పగడల బాబురావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని, రాజాకలను తరిమికొట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేసిందని, ఆమె పోరాట స్ఫూర్తిని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలోని బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, జిల్లా గోపాల్ నోముల సుందర్, శంకర్, యాదగిరి, స్వామి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. గోదావరికి వరద హెచ్చరికతో నరసాపురం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. 2 రోజుల పాటు నరసాపురం, సగినేటిపల్లి, రేవుల మధ్య రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే నాయకర్, ఆర్డీఓ అంబరీష్, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్, ఎంపీడీఓల బృందం వశిష్ఠ గోదావరిలో వరద ఉధృతను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు. రేపు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారిని ప్రైవేటు బస్సుల్లో లంక గ్రామాలకు పంపించారు. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి కదండి. ఎవరికల్లా ఏమా చెత్త చేస్తున్నారా మొత్తం వెంకటేశ్వర పబ్లిక్ కూడా ఏమైనా సరిపోతుంటే ఇబ్బంది కదా. బయట ఉన్నాడు ఒకసారి ఎంత అయిందని సీనియర్ మీరు వాడుతున్నారు కదా. ముప్పై దాడుతుందండి, 30 కిలోమీటర్లు దాడుతుందండి. రేడుగాడు ఇక్కడికి రావాలండి. తెలియదండి, డిపో తెలిసింది. అవునండి, ఓ డిపో ఈ ట్రిప్ ఎత్తే పోనీ పిల్లలు కదా. రేవుకి రేపు కూడా వాటర్ పెరుగుతుంది. కాలేజీ ఇబ్బంది పడతారు.
పరిస్థితి పట్టణంలో మరి ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు పెరిగి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద బాధితులకు అండగా ఉంటాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఎమ్మెల్యే బాధితులకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలో పాయికాపురం ప్రాంతంలోని వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి వరద విపత్తు వల్ల ఇంటిలో ఉన్న పాడైపోయిన వస్తువుల గురించి తెలుసుకుని మిమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ధైర్యం కోల్పోవద్దని అన్నారు. అనంతరం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాలను సోమవారం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులందరికీ అండగా ఉండేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని, వారి సూచనలకు అనుగుణంగానే ప్రజాప్రతినిధులు అంతా పనిచేస్తున్నామని అన్నారు. బాధితులకు ఆపద వచ్చినప్పుడు సాయం చేయడంతో పాటుగా మేమున్నామన్న ధైర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ వదిలి వెళ్లదని సూచించారు. మన ట్రైన్ మనం పూడ్చుకుంటే ఇంటి ఎలా చెప్తాడు స్కామింగ్ వచ్చి మరి ఎలాగ మీరు నీటిలోకి వస్తుంది నీళ్ళు మనం చేసుకున్న తప్పులు మనం అనుభవించాలి. నీళ్ళని కాదు, ఇప్పుడు విజయవాడ మునిగిపోయింది కానుంటే చూడండి, మెయిన్ ట్రైన్ అన్ని మొత్తం కాపులు కట్టేశారు, ఇవన్నీ కట్టేశారు. ఎలా వెళ్తే నీళ్ళు కొడితే ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, మీరు చేయకూడదు అంటారు. మేము కూడా మనుషులే కదా, మీరు ఇబ్బంది పెట్టాలి కదా. ఇలాంటి చేసినప్పుడు కనీసం వచ్చినప్పుడు ఫుడ్ తీసుకునే అవకాశం మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చేస్తారు, నీళ్ళు ఎలా అవుతారు? మీరు ట్రైన్ పైన ఎలా వస్తున్నారు? అదే మరి అన్నీ నేను చూసాను సార్ నిన్నంతా తిరిగాను. మళ్ళీ ఇవాళ కూడా ఏంటంటే రెమ్యునేషన్ ఎలా చేస్తారో సార్ రెమ్యునేషన్ చేసి అన్నీ అడగండి బాబు, అన్నీ అడగండి. వాళ్ళు ఏమైనా నష్టపోయారో పెడదాం గవర్నమెంట్లో. గవర్నమెంట్ ఎంత సహాయం ఇవ్వాలో అందిస్తుంది. అంటే మనకు పూర్తిగా ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది చూద్దాం. అంటే ఎక్కువ మంది చేయాలి కదా. సైడ్ అంతే కదా, క్లీనింగ్ అవ్వాలి సార్. మీరు అన్నీ ఓపెన్ చేస్తేనే అవుతుంది క్లీనింగ్. ఎవరింటికాడ వాళ్ళు చేసుకోలేదు ఇవన్నీ. ఎవరింటికాడ వాళ్ళు శుభ్రం చేసి చెత్త ఎత్తిద్దాం. ఈ రాళ్ళన్నీ తీసేస్తే మనం చేయించచ్చు, లేకపోతే డ్రైన్ క్లీన్ చేస్తే ఎవరు రాదు. ఈ నీళ్ళు వెళ్ళవు. ఇంతకంటే ఎమ్మెల్యే గారు వాటర్ రావట్లేదు, వస్తున్నాయి. వాళ్ళందరూ రాసుకుంటారు. మీరు ఏం నష్టం జరిగింది ఏంటి అనేది మీకు చెప్పండి. నాకు గవర్నమెంట్ మీకు ఎంత సహాయం చేయాలో అంత చేస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఎప్పుడు పడుకోలేదు, నేను కూడా అప్పటి నుంచి తిరుగుతాను. నేను ఒక్కో వారిని క్లీన్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా 2-3 రోజులు అయిపోతే నేను ఐఏఎస్ కలెక్టర్ గారు అయినా మీ దగ్గర నుంచి మీ కష్టాలను చూడమని సీఎం గారు ఆదేశించారు. అన్నీ మీరేం బాధపడకండి, భయపడకండి, మేము ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతులకు మేలైన లాభసాటి వరి వంగడాలను అందించడంలో కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సైంటిస్టులతో సమావేశమై కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనలపై ఆరా తీశారు. పరిశోధనలను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలను అందించాలని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో, ఉద్యానవన తోటల్లో నీళ్లు నిలబడిపోవడం జరిగిందని, నీళ్లు తొలగిన అనంతరం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే మిల్లెట్ల సాగు, అంతర పంటల సాగుపై రైతులతో విస్తృత అవగాహన కల్పించాలని, కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్కు అనువైన మొక్కలను అందించాలని చెప్పారు.
పంటల సాగులో డ్రోన్ల వినియోగం పెరగాలని, పురుగు మందుల స్ప్రేయింగ్కు డ్రోన్లను వినియోగించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగ్ చేయడంతో పాటుగా పురుగు మందులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. డ్రోన్లు వినియోగంపై శిక్షణ అందించడానికి తొలి విడుదల 100 మందిని గుర్తించాలని డిఆర్డీఏ పీడీకి సూచించారు. జిల్లాలో ఇప్పటికే 6 డ్రోన్లను మహిళా సభ్యులకు అందజేయడం జరిగిందని, వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ వంగడాలపై పరిశోధనలు చేసి గుర్తించిన మొక్కలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి శాస్త్రవేత్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 16 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న వివిధ వరి వంగడాల వరి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం చేపల మరియు రొయ్యల వ్యాధి నివారణ నిర్ధారణ ప్రయోగశాలను సందర్శించి పరిశీలించారు. పరీక్షలకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించారు. అందుబాటులో లేని మిషనరీని తెప్పించి పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టి రైతులకు విస్తృత సేవలు అందించాలని పిలుపునిచ్చారు. రాగి ఇచ్చాను. బయోఫోర్టిఫైడ్ వెరైటీ రాగి ఇచ్చాను. అది కూడా బాగానే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మన భీమవరం లోపల మన అప్పుడు ఇంకా ఈ ఫుడ్ మెనూలో అది అంత లేదు. ఇవన్నీ ట్రయల్స్ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ. నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రగాని వీరబాబుపై దుండగలు చేసిన దాడిని ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పరిశీలన దశలో ఉన్న న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకతను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందర్రావు, బత్తుల వెంకటరామయ్య, కరణం నరసింహారావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య, ఎం ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, రావూరి ప్రసాద్, పూల నాగరాజు, దాసరి నాగేశ్వరరావు, కరిసే రత్నబాబు, శ్రీధర్, అశోక్, శ్రీనివాసవి, శేషకుమారి, అమ్ములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ యునానిమస్గా బాయ్కట్ చేయడం జరిగింది. బాయ్కట్ చేయడానికి కారణం మా న్యాయవాది మిత్రుని నందిగామ బార్ అసోసియేషన్ సభ్యుడిని అమానుషంగా ఏ విధమైనటువంటి తప్పు లేకుండా దాడి చేసి కొట్టిన దానికి నిరసనగా మేము ఈరోజు బాయ్కట్ చేస్తున్నాం. అంతేకాదు మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిగతా వారికి ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారో మా న్యాయవాదులకి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.